యూరిక్ యాసిడ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి న్యాచురల్ పద్ధతి? చూడమ్మా, చాలా మంది యూరిక్ యాసిడ్ తన మందులు బాధపడుతుంటారు, మందులు వాడుతూనే ఉంటారు. మా వెల్నెస్ సెంటర్లో యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే వామ, 2 చెంచాలు వామ నీళ్ళలో నైట్ నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసి దాన్ని డికాషన్ తీసుకోమంటాం. కరేపాకు తీసుకోమంటాం. మేము ఒక కిడ్నీ డీటాక్స్ పౌడర్ అని ఒక డెవలప్ చేసాం. ఒక 3 చెంచాల నుంచి 4 చెంచాలు 1 లీటర్ వాటర్లో నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి దినమంతా తాగమంటున్నాము. వాళ్ళకి యాపిల్ సిడర్ వెనిగర్ అని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒక 1/2 చెంచా మార్నింగ్ ఎంటీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 1 చెంచా తీసుకోమంటున్నాము. ఒక 200 ml వాటర్లో 1 చెంచా యాపిల్ సిడర్ వెనిగర్ కలిపి తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. నాన్ వెజిటేరియన్ కొన్ని రోజులు తగ్గించమంటున్నాము. హై ప్రోటీన్ పప్పులు అవన్నీ కొంచెం తగ్గించమంటున్నాము. ప్లస్ మనకు బార్లీ ఇస్తాము. వాళ్ళకు యూరిక్ యాసిడ్ పేషెంట్స్కు బార్లీ రొట్టె ఇస్తాము, బార్లీ కిచిడి ఇస్తాము, బార్లీ వాటర్ ఇస్తాము. దానివల్ల కిడ్నీ డీటాక్స్ అవుతుంది, యూరిక్ యాసిడ్ తక్కువ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ప్లస్ కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేపిస్తాం. సో ఇవన్నీ నేషనల్ పద్ధతిలో యూరిక్ యాసిడ్ తగ్గిస్తాము. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ అండి. మా వెల్నెస్ సెంటర్లో ప్రపంచంలో ట్రీట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, న్యాచురోపతి డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్. మీరేమైనా దీర్ఘకాలిక సమస్యలు, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ ప్రాబ్లం కానీ, ఏం ప్రాబ్లమ్తో సఫర్ అయిన వాళ్ళు మా వెల్నెస్ సెంటర్కి వచ్చేస్తే న్యాచురల్ పద్ధతిలో పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తాం, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తాం, హోమియోపతిక్ ట్రీట్మెంట్ చేస్తాం. న్యాచురల్ పద్ధతిలో పరిష్కారం తప్పకుండా ఇస్తామండి. థ్యాంక్ యూ.